నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పనులను వేగవంతం చేయాలని ఆదేశం. పీజీఆర్ఎస్ లో విడుదల స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం. గజప్ నగరంలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్మణ మంత్రి కొండపల్లి. అధికారులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోంమంత్రి అనిత ఆదేశించారు. కలెక్టరేట్లో ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పనితీరు మార్చుకోకపోతే మీకు దండం పెట్టి మీ స్థానంలో మరొకరిని తెచ్చుకుంటామని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని మంత్రి అనిత చెప్పారు. అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నేను అది అడగట్లేదు, అడిగిన సమాధానం చెప్పండి. అది నేను కూడా నాకు కూడా తెలిసింది మేడం. మనకి పీజీఆర్ఎస్ లో అదేవో స్మెల్ వస్తున్న చెట్లు కొట్టేయమనంటే నేను డిఎఫ్ఓ గారికి రాశాను మేడం. ఇంకా పీడీ డుమా గారికి రాస్తే మావి కాదని అన్నారు మేడం. ఈ లోపల నైట్ ఎవరో కట్ చేశారని మా జేఈ గారు వచ్చి నాకు చెప్పారు. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇచ్చారా? అడిగాను మేడం. వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళు మాకు చెప్పాలంటే ఫారెస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు అంటున్నారు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి లెటర్ కూడా రాశారు మేడం. లెటర్ రాస్తే ఫారెస్ట్ వాళ్ళకి నెల్లిమర్ల స్టేషన్ ఉబ్బలి కారాది దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కిందటి వర్షాకాలం ఇంతకు ముందు వర్షాకాలం డ్యామేజ్ అవ్వడం వల్ల డైవర్షన్ కట్టింది కూడా వర్షాకాలం కొట్టుకెళ్ళిపోవడం వల్ల బొబ్బిలి తెరలాం రోడ్డు, ఆకులకట్ట పిలపెక్కి బొబ్బిలి రోడ్డు, దాని మీద ట్రాఫిక్ డైవర్షన్ అంతా జరిగింది. సో నష్టం అంతా నా నియోజకవర్గం జరిగింది. నా ప్రజలు నష్టపోయారు. డిఆర్సీ మీటింగ్ లో డిస్కస్ చేస్తా 6 నెలల తర్వాత 5 నెలల తర్వాత వచ్చి ఇంకా నివేదిక తయారు చేసి ఇస్తామంటే ఏంటి మీ ఆలోచన? 1 వీక్ లో నేను రిపోర్ట్ ఇస్తాను. 1 వీక్ లో నాకు రిపోర్ట్ ఇచ్చి దాని మీద ఏ వే ఫార్వర్డ్ అన్నది మీరు చెప్పకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తా చెప్తున్నాను. ఇదే రీజన్ తో మీరు ఇచ్చిన ఆన్సర్ తో నేను బేస్ చేసుకుని సస్పెండ్ చేస్తా. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీకు. ఏంటంటే అసలు ఇర్రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కాదు. 5 నెలలు 6 నెలలు పడుతుంది ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి. టెక్నికల్ శాంక్షనింగ్ ఇచ్చారు. టెక్నికల్ శాంక్షన్ కూడా ఇస్తారు, బడ్జెట్ ఇస్తే ఇస్తారు. నేను లాస్ట్ టైం మినిట్స్ లోనే చాలా క్లియర్ గా ఆర్మీ డిపార్ట్మెంట్ ఆవిడ ఇచ్చారు. శాసన మండలి సభ్యులు హెవీ లోడ్ వాహనాల గురించి మాట్లాడేటప్పుడు అని చెప్పి ఎస్సీ ఆర్ఎంఈ విజయనగరం ఇచ్చారు. పిఆర్ డిపార్ట్మెంట్ ఉంది. మండలికి సంబంధించిన మండలి మీటింగ్స్ జరుగుతాయి, జడ్పీ మీటింగ్స్ జరుగుతుంది. ఈ మీటింగ్స్ అన్నింటిలోని కూడా ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ కూడా కాదు, కరెక్ట్ గా దొరికితే డిస్మిస్ ఫ్రమ్ సర్వీసెస్ చేయండి. ఏంటి నెగ్లిజెన్సీ? నెగ్లిజెన్సీయా? అసలు గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టుకునేటప్పుడే ప్రాబ్లము, కట్టేటప్పుడే మనం ఎక్కడో ఒక ఆర్మీ డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలి. దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చి రిసిప్ట్లు కూడా ఇస్తున్నారంటే ఉన్నాము మేము ఇంకా పీరియడ్ ఇంకా మాకు సెట్ కావట్లేదు, మాకు ఈ ప్రజాప్రతినిధులతో సెట్ కావట్లేదు, లేకపోతే మా కొత్తగా వచ్చిన అఫీషియల్స్ సెట్ కావట్లేదు అనేదానికి కూడా లేదు. అఫీషియల్స్ కూడా నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు డిఆర్సీ కన్నా ముందు కూడా కరెక్ట్ గా నా అథారిటీ ప్రకారం నేను ఏ యాక్షన్ తీసుకోవడానికైనా నేను సిద్ధపడతాను. ఆ తర్వాత మీరు గగ్గోలు పెట్టినా కూడా నేనేమీ చేయలేను. అది చాలా క్లియర్ గా చెప్తున్నా. అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా వినతులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేత్ మాధవన్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 136 అర్జీలు అందాయి. వాటిలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ జేసీ సేతుమాధవ్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, కేఆర్సీ ఎస్టీసీ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు పరిశీలించారు. ఆయా సమస్యలు వీలైనంత వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వారం మొత్తం 136 అర్జీలు అందగా వీటిలో 75 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించిన రావడం విశేషం. నెల్లిమర్ల మండలం గొర్రెలపేట పంచాయతీ గల చింతల చెరువు, కొండల చెరువులో గత 2 నెలల క్రితం ఎంఆర్ఓ గారికి చెరువులు ఆక్రమించారు కొంతమంది రైతులు అని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎంఆర్ఓ గారు మండల సర్వే వారితో చింతల చెరువు సర్వే చేశారు. సర్వే చేసిన 2-3 రోజుల్లో అక్కడ ఉండే వైసీపీ సర్పంచి దౌర్జన్యంగా ఆ సర్వే చేసిన కర్రలు కూడా వెనక పీకివేసి వాళ్ళు ఎవరో చెప్తే మీరు సర్వే చేస్తారేటనే ఎంఆర్ఓ గారిని కూడా బెదిరించడం జరిగింది. దాని నేపథ్యంలో ఈరోజు జేసీ గారికి మళ్ళీ అదే సమస్యమైన గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఎవరైతే కొండల చెరువు, చింతల చెరువు ఆక్రమించారో వెంటనే దాన్ని పై అధికారులు సర్వే చేసి ఆ చెరువుని పూర్వ పునరుద్ధరణ చేయాలని, ఆ సర్వే ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబర్ 115ను రద్దు చేసి ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకుడు రెడ్డి మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా విధానం పటిష్టంగా ఉండాలంటే గ్రామాల్లో ప్రైమరీ పాఠశాలను కొనసాగించాలన్నారు. అదేవిధంగా మోడల్ పాఠశాలకు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని మేము స్వాగతిస్తున్నాం. కానీ వీటితో పాటు యూపీ స్కూళ్లు కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యాశాఖలో మార్పులకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 15వ తారీఖున విద్యాభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కూడా ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా చేయకపోతే 15వ తేదీనేమో విద్యాభవన్ ముట్టడి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ మాత్రమే యూటీఎఫ్ అంగీకరించేది. ప్రతి గ్రామంలోనూ మోడల్ ప్రాథమిక పాఠశాలని ఉండాలని చెప్పి, అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి, మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ 5 మందితోనూ 5 తరగతులకి బోధన జరిగించే విధంగా ఉండాలని చెప్పి, హై స్కూల్స్లో 2 మాధ్యమాలు కొనసాగించాలని చెప్పి, అదే అత్యంత ప్రధానంగా 3-4-5 తరగతులు వెనక్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పిల్లలకి సరైన విద్యను అందించాలంటే హై స్కూల్లో 45 దాటిన తర్వాత 2వ సెక్షన్గా పరిగణించి ఆ రకంగా ఉపాధ్యాయులు కేటాయిస్తున్న పిల్లలకి సరైన విద్యను అందిస్తుంది. 54 మందికి ఒకే టీచర్ బోధించడం అనడం ఎటువంటి శాస్త్రీయత అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాల్సిన సందర్భం ఉంది. చాలా సమావేశాలు చెప్పి ఇప్పటివరకు ఎటువంటి విధానాన్ని ప్రకటించకుండానే చేస్తుంది. యూపీ స్కూల్స్ని ఈరోజు రద్దు చేస్తున్న సందర్భం ఉంది. యూపీ స్కూల్స్లో కూడా అన్ని యూపీ స్కూల్ని కొనసాగిస్తూ అప్గ్రేడ్ అయినవి 779 అప్గ్రేడ్ అవుతున్నాయని చెప్తున్నారు. మిగతా యూపీ స్కూల్లో పాఠశాల సహాయకులతోనే బోధించాలి తప్ప ఎస్జిటీలతోనే బోధించడం కరెక్ట్ కాదు. 6-8 తరగతులకి ఆ రకంగా హై స్కూల్ సిబ్బందితోనే బోధించే విధంగా స్కూల్ అసిస్టెంట్లతో బోధించగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ధర్నాలకి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించి తీరాలని, లేకపోతే భవిష్యత్తులో పెద్ద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా గజనగరంలో మాజీ మంత్రి పడాల అరుణ ఇంటి వద్ద జనసేన నాయకులు అమరవీడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగం మరవలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆధార్ మోహన్ రావు, మునగాల జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. భారతమాత ముద్దుబిడ్డగా మురళీ నాయక్ అమరవీరుల జాబితాలోకి రావడం నిజంగా ఒక రకంగా బాధాకరమైన, చిన్న వయసులో చనిపోవడం బాధాకరమైన, ఒక రకంగా బాధాకరమైన చనిపోయిన అమర
మురళీ నాయక్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన సేవలు ఈరోజు గుర్తించి జనసేన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముఖ్యంగా జనసేన అధినేత అదేవిధంగా మన లోకేష్ గారు మంత్రులు కూడా సత్యకుమార్ యాదవ్ గారు సబితా గారు ఈరోజు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని మరి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం ఈ దేశ చరిత్రలో అమరవీరులకి త్యాగదనంగా భారతదేశాన్ని ఒక గొప్ప సైనికుడిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తోటపల్లి బ్యారేజ్ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద తోటపల్లి నిర్వాసితులు నిరసన తెలియజేశారు. తోటపల్లి బ్యారేజ్ నిర్వాసిత గ్రామం అయిన పిన్నింటి రామనాయుడు వలస ఇంటి నిర్మాణ బిల్లులు గురించి గత ప్రభుత్వం బిల్లులు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వమైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. బంటుదాసు తండ్రి పరమేశ్వరనాయుడు తోటపల్లి నిర్వాసిత గ్రామమైన పిన్నింటి రామనాయుడు వలస గ్రామంకు చెందిన నిర్వాసులు R&R ప్యాకేజీ కింద ఇండ్లు నిర్మించుకున్నప్పటికీ ఇంతవరకు సదరు ఇండ్లకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. నిర్మాణ బిల్లులు వెంటనే చెల్లించాలి. నిర్వాసిత గ్రామానికి పిన్నింటి రామనాయుడు వలస ఇంటి నిర్మాణ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఇంటి నిర్మాణ బిల్లులు వెంటనే చెల్లించాలి. నిర్వాసిత సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామాలైన అన్ని గ్రామాల్లో కూడా ఇంటి నిర్మాణ బిల్లు ప్రధానంగా చెల్లించలేదు. అలాగే అనేక మౌలిక సదుపాయాలు కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతము పిన్నింటి రామనాయుడు వలస అనేటువంటి గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ అధికారులు పరిశీలించి బిల్లులు చెల్లించాలని కానీ ఎంత బిల్లు ఇస్తామని కూడా చెప్పేటటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లిస్తుందని చెప్పేసి కాలయాపన చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కావస్తున్నాయి, ఇప్పుడు కూడా అతి గతి గోత్రం లేదు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఇంటి నిర్మాణం వేయమనేటువంటిది ఎంత అని స్పష్టం చేయాలి. ప్రధానంగా మా నిర్వాసిత సంఘంగా డిమాండ్ ఏంటంటే అన్ని రేట్లు పెరిగాయి కాబట్టి ప్రస్తుత SSR రేట్ల ప్రకారం ఇంటి నిర్మాణ వ్యయం 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రెండవ డిమాండ్ రామాలయ నిర్మాణంకి అక్కడ పాత ఊళ్ళో ఉన్నటువంటి దానికి ఎస్టిమేషన్ వేశారు సుమారు 16 లక్షల వరకు. ఆ 16 లక్షలు రిలీజ్ చేయలేదు. అది ఇస్తే ఇక్కడ కొత్త గ్రామంలో రామాలయం కూడా నిర్మించుకోవడం అవుద్ది. అది కాకుండా నిర్మాణం అయ్యేటువంటి గ్రామంలో స్కూల్ భవనం కానీ అంగన్వాడీ భవనం కానీ మంచినీటి సౌకర్యం కానీ కమ్యూనిటీ హాల్ కానీ లేదు. తక్షణమే అవి కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే గత 15 రోజుల క్రితం రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. తక్షణమే మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద ఇంటి దగ్గరికి వచ్చి పూర్తిగా పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చి వీళ్ళకి బిల్లు అంత అని చెప్పేసి ఆ బిల్లు చెల్లించే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఆయుష్మాన్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆందోళనకారులు తమ ఆవేదన వెల్లబుచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆయుష్మాన్ సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరసన నేడు 15వ రోజుకి చేరుకుంది. 2018లో ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి అనంతరం 2019లో పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం 6 ఏళ్లు పూర్తయినా వారికి రెగ్యులర్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సర్యం చేస్తూ వస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి సిబ్బందిని రెగ్యులర్ చేయాలని 23% జీతం పెంచాలి, ప్రతి ఏటా 6% ఇంక్రిమెంట్ పెంచాలని కోరుతూ నిరసన కొనసాగిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15,000 చెల్లిస్తుంది. మిగతా 35,000 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వేతనం ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వెల్లబుచ్చారు. మేము CHOస్గా గత 6 సంవత్సరాల నుంచి రూరల్ హెల్త్ క్లినిక్స్లో వర్క్ చేస్తున్నాము. మాకైతే ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైతే 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయో వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయాలని ఉందండి. అలాగే మేము అందరం BSc గ్రాడ్యుయేషన్ MSc గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అందరూ ఈ జాబ్లో ఉన్నారండి. సో మా అందరూ యొక్క డిమాండ్స్ ఏంటంటే 6 సంవత్సరాలు అయిన వాళ్ళకి కూడా మాకు ఇంకా రెగ్యులరైజేషన్ చేయలేదు. ఈ మార్చ్
2025తో మా అందరికీ 6 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. దయచేసి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళందరికీ రెగ్యులైజేషన్ చేస్తారని, అలాగే ఎవరికైతే 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వాళ్ళందరికీ కూడా 23% హైక్ ఇప్పిస్తారని, ఎవ్రీ ఇయర్ 6 మంత్స్ ఇంక్రిమెంట్ ఇప్పిస్తారని, ఫిక్స్డ్ పే మాకు అమలు చేస్తారని, అలాగే మాకు ఎందుకు పిఎఫ్ ఆపారో కూడా తెలియదండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మాకు పిఎఫ్ ఆపేశారు. దయచేసి ఆ పిఎఫ్ని కూడా రీస్టార్ట్ చేస్తారని సిహెచ్ఓస్గా మేము మనవి చేస్తున్నాము. కూడా గవర్నమెంట్ కూడా మా సేవలు గుర్తించండి. ఆర్బీఎస్కి స్క్రీనింగ్లో కానీ ఎన్సిడి స్క్రీనింగ్లో కానీ మా పాత్ర ఎంతగానో ఉందండి. మేము టీబీ 100 days క్యాంపెయిన్ ప్రోగ్రామ్ చేసామంటే అందులో మేము ఒక్కొక్కరు రాత్రి 10 అయినా ఉండి ఎంతోమంది అమ్మాయిలు, ఇక్కడ 98% అమ్మాయిలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఉండి ఎంతో రకంగా సేవలు అందించామండి. అలాగే మమ్మల్ని గుర్తించమని మేము అడుగుతున్నాము. దయచేసి మమ్మల్ని మా లీడర్స్ని, మా యూనియన్ లీడర్స్ని చర్చలకి పిలవమని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ రెగ్యులైజేషన్ చేయమని, సిహెచ్ఓస్ని గుర్తించమని, మా సేవల్ని గుర్తించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కమిషనర్ పల్లి నల్లనయ్య వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులు త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికీ 3 ఫిర్యాదులు అందాయని చెప్పారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సూచించారు. నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటివరకు 3 ఫిర్యాదులు అందాయి. అందులో 2 టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవి కాగా 1 ఇంజనీరింగ్ విభాగానికి చెందింది. ఈ 3టిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు కైకొని ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మేము తీసుకున్న చర్యల గురించి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సేవలు అందిస్తూ సమాజానికి తమ వంతు సాయం చేయడమే ప్రధాన లక్ష్యమని పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఏ ఎల్లారావు అన్నారు. రాజాబజార్ కోట జంక్షన్ వద్ద 24వ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా చైర్మన్ ఎల్లారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ శాఖ శ్రీకృష్ణ బజార్ షోరూమ్ అధినేత ఎం సుధాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ విజయనగరంలో నమ్మకమే పెట్టుబడిగా సంస్థలు వ్యాపారాలు చేస్తున్నాయని, ఆ సంస్థ కూడా ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలని చెప్పారు. లోకర్ స్ట్రాంగ్ రూమ్ను సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా పాపులర్ షూ మార్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో ఎలా వ్యవహరించారు అనే దాని మీదే ప్రజలకి నమ్మకం కల్పించడం జరుగుతుంది. 71,000 మంది మెంబర్స్ ఉన్నారంటే జరుగుతుంది. 71,000 మంది మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళలో ఎక్కువ మంది నమ్మకం, వీళ్ళ మీద ఉన్న నమ్మకం ద్వారానే ఇందులో మెంబర్స్గా కంటిన్యూ అవుతున్నారు. తద్వారానే డిపాజిట్లు పెడుతున్నారు. అలాగే వాళ్ళు అవసరం వచ్చినప్పుడు అప్పులు తీసుకుంటున్నారు. పూర్తిగా మేనేజ్మెంటు, సిబ్బంది సమర్థత మీద ఈ వ్యాపారం ఆధారపడి ఉంటుంది. అలాగే 13 సంవత్సరాలుగా బ్లెమిష్లెస్గా సాగుతుంది. భవిష్యత్తు కూడా అలాగే సాగుతుందని నేను నమ్ముతున్నాను. అదే మీకు చెప్తున్నాను. నేను ఈ సంవత్సరం కూడా మేము సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా 13% డివిడెండ్ ఇస్తున్నాము. గత సంవత్సరంలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2,72 లక్షల రూపాయలు లాభాలు వచ్చినాయి. 2025 మార్చికి 2,97 లక్షల రూపాయలు లాభాలుగా మేము డిక్లేర్ చేయడం జరిగింది. సభ్యులకి డివిడెండ్గా 55 లక్షల రూపాయలు మేము డివిడెండ్గా ఇచ్చాము. ఈ సొసైటీని పెట్టిన దగ్గర నుండి కూడా మా ఫౌండర్ చైర్మన్ గారు చెప్పింది ఏంటంటే, మనం ప్రజల డబ్బుతో డీల్ చేస్తున్నాము. ప్రజలకి మనం ఎంతో బాధ్యతగా ఉండాలి. వారి డబ్బుని సేఫ్గా వారికి అందజేసేటట్టుగా మనం ఎప్పుడు చూసుకోవాలి. మనం బాధ్యతతో ఉండడం వల్ల మాత్రమే ఈ సొసైటీని రన్ చేయగలుగుతాము. మేము కూడా ఈ సొసైటీ మేము రన్ చేస్తున్నప్పటికీ ఈ సొసైటీలో ఉన్న ధనం అంతా పబ్లిక్దే. ప్రజల డబ్బుకి మనం బాధ్యత ఉంది. జవాబుదారీతనంతో మనం పనిచేయాలని చెప్పి కూడా మేము ఆలోచిస్తూ ఇచ్చిన అడ్వాన్సెస్ని కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వడం. మేము ఒకటే అనుకుంటాము, అవసరం లేకపోతే మా దగ్గరే ఉంటుంది డబ్బు, ఇచ్చేటప్పుడు మాత్రం
జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పి చేస్తున్నాము. ఇప్పుడు మేము మార్టిగేజ్ అన్ని బ్యాంకుల్లో ఉండే అన్ని రకాల డిపాజిట్లు మా దగ్గర ఉంటాయి. మా అడ్వాంటేజ్ ఏంటంటే మేము బ్యాంకులో ఇచ్చే వడ్డీ కంటే కూడా మేము ఎక్కువ శాతం వడ్డీ ఇస్తాం. 3 సంవత్సరాల పైబడి లాకింగ్లో 11.5, 7 years పెడితే మాత్రం 12% వడ్డీ ఇస్తామండి. మేము ఇచ్చేటప్పుడు కూడా సెక్యూరిటీ పెట్టుకొనే ఇస్తాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచి నలుగురికి ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మే 15వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీధామ్ పుష్కరాలకు విజయనగరం జిల్లా నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో మాట్లాడారు. ఈ సువర్ణ అవకాశాన్ని యాత్రికులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని ఆర్టీసీ డిపో అధికారులు దీనికి సంబంధించి వివరాలు తెలియజేస్తున్నారు. గోదావరి ప్రాణరహిత సరస్వతి నదుల సంగమే దక్షిణ త్రివేణి సంగమం అని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మహాపుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీ మహాకాళేశ్వరం ఆలయం వద్ద సరస్వతి పుష్కర స్థానం ఆచరించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 8 క్షేత్రాలు దర్శించేందుకు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మనం గంగా పుష్కరాలుకి కూడా విజయనగరం బస్సులు తిప్పాం. అలాగే మనం కుంభమేళకు కూడా మనం విజయనగరం నుంచి బస్సులు తిప్పడం జరిగింది. విశేష ఆదరణ మనకి ఏపీఎస్ఆర్టీసీకి మన విజయనగరం జిల్లా నుంచి భక్తులు కల్పించారు. అదేవిధంగా మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలకి బాసర, కాళేశ్వరం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, భద్రకాళి ఆలయం వరంగల్లు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ టెంపుల్ ఇలాగ 9 టెంపుల్ కవర్ చేసుకుని 5 రోజులు టూర్ ప్రోగ్రామ్ను డిసైడ్ చేయడం జరిగింది. దానికి ఒక్కొక్క ప్రయాణికులకి వెళ్ళి రావడానికి 4,900 ప్రయాణ ఛార్జీగా ఏర్పాటు చేయడం జరిగింది. 2x2 సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ ఆడియో వీడియో సదుపాయం గల బస్సులని ఈ యొక్క గంగా సరస్వతి పుష్కరాలకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి త్వరలో ఆన్లైన్లో రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తాం. దీన్ని కూడా మన విజయనగరం జిల్లా భక్తులందరూ ఆదరించి మాకు ఆర్టీసీని ఆదరించి మాకు ఆదాయం సమకూరుస్తారని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం కనీస వేతనాలు అమలు కోసం కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం కార్మిక కోడ్ను రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తోటపాలెం ఎల్పీజీ భవనంలో కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు మోడీ ప్రభుత్వం 4 కోడ్స్గా మార్చింది అన్నారు. ఇవి కార్మిక వర్గంపై మరింత శ్రమ దోపిడీని పెంచే విధంగా ఉన్నాయని, కార్మిక హక్కులు నిరాకరిస్తున్నారన్నారు. కనీస వేతనం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన జాతీయ కనీస వేతనం రోజు కూలీ 178 రూపాయలు అమలు చేస్తామని ఈ కోర్సులో పొందుపరచాలని, ప్రస్తుత ధరలో ఈ వేతనం బ్రతకడం చాలా సాధ్యమని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూపాయలు ప్రకటించాడు ఈ లేబర్ కోడ్లో. అసలు ఇప్పుడున్న ధరలకి, ఇప్పుడున్నటువంటి జీవన ప్రమాణాలకి 178 రూపాయలతో ఒక కుటుంబం బతకగలదా? మరి ఏ విధంగా ఇది ఈ లేబర్ కోడ్లు ఇది పొందుపరిచారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి కార్మికుల శ్రమ దోపిడీని ఇంకా తీవ్రతరం చేయాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఇంకా ఇక్కడ ఇంకొక ఆలోచన లేదనేది పాలక వర్గాలకు మనకి అవుపిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ చట్టాన్ని రద్దు చేయాలా. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మీద మాట్లాడట్లేదు. ఇంకా అనేక సౌకర్యాలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం. బ్యాంక్స్, ఎల్ఐసి కూడా ఈరోజు అవి ప్రైవేటీకరణ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్ఐసి లాంటి గొప్ప అంటే ప్రజల డబ్బులకి పూర్తి రక్షణగా ఉన్నటువంటి ఆ దాంట్లో కూడా ఆ ఎల్ఐసిలో కూడా ప్రజల డబ్బులకి రక్షణ లేకుండా 37వ జీవో కింద డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు చెల్లించేటువంటి చట్టం అది.
దాన్ని కూడా రద్దు చేసి మీరు ఎల్ఐసీలు కూడా డబ్బులు దాచుకుంటే మీ డబ్బులకు గ్యారంటీ ఉండదు అనేటువంటి అభద్రతను సృష్టించాలనేటువంటి ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మే 20వ తారీఖు జరిగే సమ్మెని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజానీకాన్ని, కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె పిలుపును విజయనగరంలో విజయవంతం చేయడం కోసం విజయనగరంలో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లో ఒక ఐక్యవేదిక ఏర్పడ్డాయి. ఈ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే సిఐటియుగా 10వ తారీఖున ప్రారంభమైనటువంటి జీప్ యాత్ర రేపు 14వ తారీఖు విజయనగరం సాయంత్రం 4 గంటలకి కోట దగ్గరికి వస్తుంది. ఆ జీప్ యాత్రలో మొత్తం కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా 18వ తారీఖున ఉదయం 9 గంటలకు కోట దగ్గర మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి మోటార్ బైక్ ర్యాలీలో అన్ని రకాల కార్మికులు, ఉద్యోగులు, ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని ఈ మోడీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. నగరంలోని గౌరవీధి రామమందిరం ధర్మకర్త మొల్లెటి చిన్నారావు ఆధ్వర్యంలో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. టోటల్ బాడీ చెకప్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారావు మాట్లాడుతూ షుగర్, గుండె సమస్యలు, గైనిక్ సమస్యలు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఆయుర్వేద మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రామ మందిరం వద్ద వేసవిలో దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో మానవ శరీరంలో గల 36 రకాల అంతర్గత భాగాలను స్కానింగ్ చేసి రిపోర్ట్ ప్రింట్ అవుట్ తీసి దానికి కావాల్సిన మెడిసిన్తో, ఫ్రీ మెడిసిన్తో ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాదు యొక్క డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క పర్యవేక్షణలో ఎంతో శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఇది ఈరోజు రేపు ఈ యొక్క కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క సదవక అవకాశాన్ని ప్రతి ఒక్క సభ్యులు వినియోగించుకొని ఆ యొక్క హెల్త్ని పరిరక్షణలో ఉంచుకుంటారని, అలాగే ఇక్కడ ఈ కొత్తగా రామమందిరం వద్ద నుండి మనం ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క ప్రజలకు చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమంలో మనగా ప్రతిరోజు ఇక్కడ దాదాపు ఒక 3 నెలల బట్టి మధ్య కూడా పంచడం జరుగుతుంది. అది విజయనగరం జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క మజ్జిగ పంచడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న కొత్తగా రామమందిరం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్క ఈ కొత్తగా యొక్క ప్రతి ఒక్క సభ్యులు మాకు అన్ని రకాల సహకరించి వారి యొక్క చేతునిచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. కనుక వాళ్ళందరికీ ఈ శ్రీరామచంద్రుడు ఆరోగ్యాలు ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి అందరికీ హాయిగా ఉండాలని, వారికి ఆరోగ్యం కూడా బాగుండాలని ఈ యొక్క మెడికల్ క్యాంపులు చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాలు ఈ 2 రోజులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. విజయనగరం జిల్లా గజపతినగరంలో 35 కంపెనీలతో మెగా జాబ్ మేళాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముందు అనుభవాన్ని పెంచుకోండి, తర్వాత మీ అనుభవమే మీ జీతం పెరగడానికి తొలి మెట్టవుతుంది. నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి అవకాశం తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున హాజరవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతాయి. మీరు ఇండస్ట్రీని డిమాండ్ చేయొచ్చు, నేను ఈ రకంగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఖచ్చితంగా మీరు నాకు ఈ ప్యాకేజ్ ఇస్తే నేను మీ దగ్గర జాయిన్ అవుతాను. ఎందుకంటే ఇండస్ట్రీకి కూడా వాళ్ళే కావాలి. ఇండస్ట్రీకి కూడా ఒక క్వాలిఫైడ్ క్వాలిటీ ఉన్న పర్సన్స్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో అలాగే మీరు కూడా అవ్వాలని, మీ అందరూ కూడా దేశానికి ఒక మంచి అసెట్ కింద అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఇండస్ట్రీ పెట్టినా ఇక్కడ మొదటగా యువకులు ఎలాంటి స్కిల్ ఉన్నది, ఏ రకంగా పనిచేస్తారు,
వాళ్ళ పనితీరు ఎలా ఉంది, పనితాలకు మోటివ్ ఎలా ఉంది అనేది ఎక్కువగా చూస్తారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఒక ఎసెట్ కింద తయారవ్వాలంటే ఈరోజు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మండలంలోని త్రాగునీరు, విద్య, వైద్యంతో పాటు గ్రామాల్లో రహదారులు, రెవెన్యూ పరమైన అంశాలపై అధికారులు దృష్టి సారించాలని నేలమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. పూస్పేట రేగ మండలం సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ మహంతి కళ్యాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ